రైట్. ప్రస్తుతం మనం అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్నాం. అల్లు అర్జున్ నివాసం దగ్గరికి సమీప బంధువులు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. జైలు నుంచి నేరుగా ఇంటికి చేరుకోవాల్సినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి మరి కాసేపట్లోనే ఈ కార్యాలయానికి ఇంటికి చేరుకోబోతున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ బయలుదేరేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా తన కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. రెండు వైపులా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటారనేటువంటి సమాచారంతో ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఇదే దారి నుంచి మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. రాత్రి బెయిల్పై విడుదలవుతారనేటువంటి ఆశాభావంతో అందరూ ఉన్నారు. కానీ బెయిల్ పత్రాలు ఆలస్యంగా జైలు అధికారులకు అందడము, వాటికి సంబంధించి జైలు పత్రాలు స్టడీకి సంబంధించి పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే బెయిల్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేటువంటి నిబంధన ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయంలో కూడా బెయిల్ పత్రాలు రాత్రి ఆలస్యంగా రావడం వల్లనే రాత్రి జైల్లో అల్లు అర్జున్ ఉన్నారని చెప్పేసి జైలు అధికారులు చెప్తున్నారు. అయితే జైలు అధికారులు చెప్తున్నటువంటి మాటల మీద అడ్వకేట్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్ కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాత్రి నిన్న కోర్టు వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా విడుదల చేయలేదనేటువంటి అభిప్రాయాన్ని అల్లు అర్జున్ తరపున అడ్వకేట్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ అంతా తర్వాత ఉదయం 6:45 అల్లు అర్జున్ని జైలు నుంచి బయటికి పంపించారు. చెంచల్గూడ జైలు వెనక గేట్ నుంచి ఆయన్ని విడుదల చేశారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారు. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడి నుంచి మరి కాసేపట్లోనే నివాసానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూస్తే కుటుంబ సభ్యులంతా కూడా రాత్రి నుంచి కొంత ఆతృతతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎవరు ఊహించలేని పరిణామంగానే కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో నాంపల్లి కోర్టు రిమాండ్ ఇవ్వడము, ఆ తర్వాత వెంటనే హైకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూసాం. ప్రస్తుతం హైకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాత్రే విడుదలవుతారనుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసానికి ఒక్కొక్కరిగా చేరుకున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గర కొంత సందడి వాతావరణం అయితే నెలకొని ఉందనే చెప్పాలి. నిన్న ఎపిసోడ్ని సినిమాకు సంబంధించి అలాగే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అభిమానులు కానీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి సినీ రచయితలు కూడా కొంత ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఓవరాల్గా జరిగినటువంటి ఎపిసోడ్లో ప్రస్తుతం అల్లు అర్జున్ని తీసుకురావడానికి ఆయన వెహికల్ వెళ్తోంది గీతా ఆర్ట్స్ కార్యాలయానికి. ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఈ వెహికల్లో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక సస్పెన్స్కి కొద్దిసేపట్లో తెరపడబోతుంది. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్ పూర్తయినటువంటి తర్వాత జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే నివాసానికి చేరుకుంటారు. కాబట్టి ఆయన మీడియాతో ఏదైనా మాట్లాడతారా, లేదంటే జరిగినటువంటి ఎపిసోడ్ని ఎలా చూస్తారు అనే దానికి సంబంధించి కొంత చర్చ అయితే జరుగుతుంది. కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అరెస్టుకు సంబంధించినటువంటి విషయం మీద పెద్దగా స్పందించలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గర మీడియా కోలాహలం అయితే కనపడుతుంది. ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి సన్నిహితులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే ఉదయం 6:45 ముగిసిందని చెప్పొచ్చు. బెయిల్ అరెస్టు నుంచి మొదలుకొని నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి వ్యవహారం అంతా కూడా ఈరోజు ఉదయం 6:45 ఈ ఎపిసోడ్కు తెరపడిందని చెప్పొచ్చు. అయితే ఈ పరిణామాన్ని సినిమా ఇండస్ట్రీ ఎలా చూస్తుంది అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు కొంత ఆసక్తిగా చర్చించాల్సినటువంటి అంశం. అలాగే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంగా పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి సహకరించాలని కూడా చెప్పారు. ఈ ముందస్తు బెయిల్లో కూడా మధ్యంతర బెయిల్లో కూడా 4 వారాల గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో
విచారణకి మళ్ళీ పిలుస్తారా, లేదంటే ఈ వ్యవహారాన్ని ఇంతటితో చక్కబెడతారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఓవరాల్గా ఈ కేసులో సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఒక మహిళ మృతి చెందడం, అబ్బాయి ఆసుపత్రుల్లో జీవన్మరణ సమస్యతో పోట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. నిన్న ఈ మొత్తం ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత కఠినంగానే స్పందించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఓన్లీ ఒక నటుడి పక్షాన మాత్రమే మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ అక్కడ ఒక మహిళ చనిపోయింది, ఒక అబ్బాయి తన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి, కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లి లేదనేటువంటి నిజాన్ని ఎలా జీర్ణించుకుంటారు, ఈ ఇన్సిడెంట్కి కారణము ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఉంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని కొంతమంది అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత భిన్నమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిక్కచ్చిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇలాంటి ఎవరు బాధ్యులు అనే దాని పైన ఒక మనిషి చనిపోతే కేసు పెట్టరా అనేటువంటి చర్చతో పాటుగా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే అప్పుడు కూడా ప్రశ్నిస్తారు కదా అనేటువంటి కోణంలో సీఎం స్పందించారు. ఓవరాల్గా బన్నీ ఎపిసోడ్లో ఇప్పటికే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుని మరి కాసేపట్లోనే ఆయన అర్జున్ తన నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. మొత్తం బన్నీ నివాసం దగ్గర సందడి వాతావరణం అయితే నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ చారి. అది ప్రస్తుతం ఆయన నివాసం వద్ద పరిస్థితి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద కోలాహలం మనం చూస్తున్నాం. అనేక మంది పెద్దలు ప్రస్తుతం అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. దిల్ రాజు కూడా అక్కడికి చేరుకున్నారు, అల్లు అర్జున్తో మాట్లాడి వెళ్ళారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం గీతా ఆర్ట్స్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాధిక లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధిక, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద? గీతా కార్యాలయంలో